వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. టుడే పేపర్ అనాలిసిస్ కి స్వాగతం. ఈ రోజు అయితే ఒక ప్రముఖ పత్రికలో ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. అది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. అందుకే ఈ రోజు నేను మీ ముందుకు ఆ వార్తను అయితే తీసుకుని రావడం జరిగింది. మరీ ముఖ్యంగా భవన కార్మికుల కుటుంబాలకు ఇది చాలా బాగా యూస్ఫుల్ టాపిక్ అన్నమాట. ఒకసారి అయితే అసలు ఏమి ఇచ్చారనేది, ఏం ప్రచురించారనేది ఒకసారి చూద్దాం. నిర్మాణ రంగ కార్మికులకు ఇక మంచి రోజులు వచ్చాయి అంటూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. వైకాపా ప్రభుత్వంలో ప్రత్యేక సంక్షేమ పథకాల నిలిపివేత. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ప్రత్యేక పథకాలు ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాటినైతే పూర్తిగా నిలిపివేశారు అంటూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటో చూద్దాం. సహాయం అందక ఇబ్బందులు పడిన శ్రామికులు. ఆ సమయంలో అంటే గత ప్రభుత్వ సమయంలో వారికి ఎటువంటి సహాయం కూడా అందక చాలా ఇబ్బందులు పడ్డారంటూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే పథకాల అమలుకు దస్త్రం సిద్ధం చేస్తున్న కార్మిక శాఖ. అంటే ఇప్పుడు మనకి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని పథకాలను అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అలాగే వారి కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కొన్ని పథకాలను అయితే ఫ్యూచర్ లో అమలు చేయబోతోంది. అసలు ఆ పథకాలు ఏంటి అనేది ఒకసారి అయితే మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. గతంలో 11 పథకాలు నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉందో ఆ టైంలో కార్మికులకు సంబంధించిన ఈ 11 పథకాలని కూడా వాళ్ళు అమలు చేయడం జరిగింది. సో 11 రకాల పథకాలను ఓకే, అసలు ఆ పథకాలు ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. కార్మికుల సంక్షేమానికి భవన ఇతర నిర్మాణదారుల నుంచి ప్రత్యేకంగా 1% వసూలైతే పన్ను వసూలు చేస్తారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా వసూలు చేసిన నిధులు సంక్షేమ బోర్డులో 3,000 కోట్లకు పైగా ఇప్పుడు ఆ సంక్షేమ బోర్డులో వీరి డబ్బు అయితే ఉంది అంటూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అంటే భవన నిర్మాణం అలాగే ఇతర నిర్మాణదారుల నుంచి కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి అందే విధంగా 1% పన్నునైతే ప్రభుత్వం అయితే పన్నుగా తీసుకోవడం జరిగింది. ఆ 1% పన్ను కూడా ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా అయితే జమ అవడం జరిగింది. ఆ 3,000 కోట్లను కూడా ఈ భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి చెందే విధంగా ప్రభుత్వం అయితే అప్పట్లో చర్యలు అయితే తీసుకుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. మహిళా కార్మికులు నిర్మాణ రంగ కార్మికుల 2 అమ్మాయిల వివాహాలకు సాయం అందిస్తారు. వివాహానికి 40,000 చొప్పున ఇవ్వనున్నారు. ఒక కుటుంబంలో అంటే భవన కార్మికులకు సంబంధించి వారి కుటుంబంలో ఒకవేళ 2 ఆడపిల్లలు ఉంటే గనక ఒకవేళ 2 వరకు మనకి లిమిట్ ఇచ్చారు. ఆ 2కి కూడా ప్రభుత్వం అయితే 40,000 చొప్పున అంటే ఒక మనిషికి 40,000 చొప్పున వాళ్ళ పెళ్లి టైంకి అయితే వాళ్ళకైతే అందించడం జరుగుతుంది అని కూడా ఈ పథకంలో ఉంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటనేది చూద్దాం. ప్రసూతి కింద మహిళా కార్మికురాలు లేదా కార్మికుడి భార్య 2 పిల్లలకు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రసూతికి 20,000 చొప్పున ఇస్తారు. అంటే మనకి భవన కార్మికులు అంటే కేవలం మగవారే ఉండరు, ఆడవారు కూడా ఆ పనులకైతే వెళ్తూ ఉంటారు. సో భవన కార్మికుడి భార్య లేదా పిల్లలు అలాగే కార్మికురాలికి సంబంధించి లేదా కార్మికురాలి కుటుంబానికి సంబంధించి ఆడపిల్లలు ఉంటే వారికి కాన్పు సమయంలో 20,000 చొప్పునైతే వారికి అందిస్తాము అంటూ కూడా ఈ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకో పాయింట్, ఒకవేళ కార్మికుడు సహజ మరణానికి గురైతే అక్షరాల 60,000 రూపాయలు అయితే వాళ్ళకి అందించబోతోంది అంటూ కూడా ఈ పథకంలో అయితే వారు ప్రవేశపెట్టడం జరిగింది. మరొక పాయింట్ చూద్దాం. కార్మికులు మరణిస్తే అంత్యక్రియలకు 20,000 ఇస్తారు. ఒకవేళ పని ప్రదేశంలో మరణిస్తే వారు ఎక్కడైతే వారి సొంత ఊరికి కిలోమీటర్కి 20 రూపాయలు చొప్పున వారి సొంత ప్రాంతానికైతే వారి పార్థివ దేహాన్ని అయితే తరలిస్తారు అంటూ కూడా ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. అయితే గతంలో రిజిస్టర్ కాని కార్మికులు మరణించిన 50% పైగా అంగవైకల్యం ఏర్పడినా అంతకంటే తక్కువ వైకల్యం ఏర్పడినా సహాయం అందించేవారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే కేవలం ఈ పథకంలో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే కాకుండా రిజిస్టర్ కాని వారు ఒకవేళ మరణించినా లేకపోతే వారికి అంగవైకల్యం ఏర్పడినా వారికి కూడా ప్రభుత్వం నుంచి 50% నిధులైతే వీరికి అందించడం అయితే జరిగింది. అంటే గతంలో అన్నమాట. అయితే మరొక పాయింట్ చూద్దాం. నిర్మాణ కార్మికులకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. వీరికి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణకు హాజరయ్యే వారికి 300 చొప్పున స్టైఫండ్ చెల్లించే సదుపాయం సైతం ఉంది. అంటే ఆల్రెడీ
వర్క్ వచ్చి ఆ వర్క్ చేసుకునే కార్మికులకు మాత్రమే కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గానీ ఈ భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణాలకు సంబంధించిన పనులు నేర్చుకోవాలి, ఆ పనికి అయితే వెళ్ళాలి అనుకుంటే వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చే సదుపాయం అయితే కల్పించినట్టుగా ఆ పథకం అయితే చెప్తుందన్నమాట. అలాగే కేవలం పని చేపించుకుని వదిలేసే విధంగా అయితే కాదు, స్టైఫండ్ కింద అంటే వారికి అంటూ వారి కష్టాన్ని గుర్తిస్తూ 300 రూపాయల చొప్పునైతే వారికి స్టైఫండ్ కూడా ఇవ్వబోతున్న దాఖలాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ 11 పథకాలని చూసారు కదా, ఆ భవన కార్మికులకు అవి ఏ విధంగా ఉపయోగపడతాయో అవి మనకి వింటేనే అర్థమవుతుంది. నిజంగా అంటే ఒక కూలి పని చేసుకుంటూ ఉన్న వారికి ఇదైతే ఒక బంపర్ ఆఫర్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒకసారి అసలు ఆ పథకం ఎంతమంది అప్లై చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఒకసారి అది కూడా ఇచ్చారు, చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా భవన ఇతర నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి పైగా ఉంటారని ఒక అంచనా. అయితే సంక్షేమ బోర్డులో 19.96 లక్షల మంది ఇప్పటికే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. ఇంకా 19.15 లక్షల మంది ఉండగా 80,000 మందికి పైగా కార్మికులు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడంతో దరఖాస్తులు కార్మిక శాఖ వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయంట. అయితే వైకాపా ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్లు సైతం నిలిపివేసింది. కొత్తగా అనేక మంది కార్మికులు నిర్మాణ రంగంలోకి వచ్చారు. వీరికి గుర్తింపు కార్డులను ఇవ్వలేదు. బోర్డు సభ్యులు కాకపోతే వారికి సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉండదు. సో ఇక్కడ టోటల్ గా దీని మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు అయితే ఉంటారు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. భవన ఇతర నిర్మాణ కార్మికులకు ఇక నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కార్మిక శాఖ దస్త్రాలను సిద్ధం చేస్తోంది. పథకాల అమలుకు కార్మిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. సో భవన నిర్మాణ కార్మికులకు ఇక మంచి రోజులు వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ పథకం కనుక ఒకవేళ ప్రవేశపెడితే భవన నిర్మాణ కార్మికులు చాలా లాభపడతారు, లాభం పొందుతారు. అంటే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనే చెప్పాలి దీన్ని కూడా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ పథకాలు అయితే ఒకవేళ ప్రభుత్వం అయితే అమలు చేస్తే గనక భవన కార్మికులు మాత్రమే కాదు, కార్మిక కుటుంబం అంతా కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు. వారికి కూడా ఒక మంచి రోజులు వచ్చాయి. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే భవన కార్మికులకు ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పథకాలు కనుక అమలు అయితే భవన కార్మికులకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కూడా ఒక మంచి చేయూతనైతే అందించిన దిశగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది ఒకవేళ ఇద్దరు కూతుర్లు ఉన్నారు అంటే గనక ఆ ఫ్యామిలీలో, భవన కార్మికుల ఫ్యామిలీలో వారైతే నిజంగానే చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే వారికి వచ్చిన కూలీ డబ్బులు ఇల్లు గడవడానికి అయిపోతుంది. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం అనేది నిజంగా వారికైతే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగానే అయిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇది కేవలం వారికి ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగా కాకుండా వారి కష్టానికి ఒక గుర్తింపుగా కూడా మనం అనుకోవచ్చు. అయితే ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమలు చేయాలని అయితే మా ఛానల్ తరపున మేమైతే కోరుకుంటున్నాం. సో 40 లక్షల మందిలో కేవలం 20 లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. అలాగే ఇంకా 20 లక్షల మందికి అయితే నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్మిక మిత్రమా, ఆ లిస్ట్ లో నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న లిస్ట్ లో లేకపోతే పథకం ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో వెంటనే నీ పేరునైతే నమోదు చేసుకో. ఎందుకంటే ఇది నీకు మాత్రమే కాదు, నీ వెనుకున్న నీ కుటుంబానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వారికి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ జీవితానికి అయితే ఒక భరోసానైతే ఇస్తుంది ఈ పథకం. సో ఇలాంటి అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకుంటారని మా నెంబర్ 1 న్యూస్ తరపున మేమైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అయితే అతి త్వరలో ఈ పథకం కూడా భవన కార్మికులకు అందుబాటులోకి రావాలని మా ఛానల్ తరపున మేమైతే కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.